కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటిది అది సద్వినియోగం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కొంతమంది ఉండి కూడా ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళు సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు ఈ 3 చక్రాల బళ్ళల్లో అది ఎలక్ట్రిక్ వెహికల్స్లో వెళ్తూ ఉంటారు. అట్లా వెళ్ళే వాళ్ళకి పెట్రోలు డీజిల్ వాళ్ళ వాహనానికి సంబంధించి 50% రాయితీకి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఎవరైతే అందులో ఐడెంటిఫై చేసుకోమని చెప్పింది వాళ్ళకి డబ్బులు ఇస్తామని ప్రకటించింది. అయితే ఇక్కడే ఒక బాధల్లా 2024-25లో ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకి ₹1,00,000 చొప్పున 26 లక్షలు కేటాయించిందట. ఇప్పటికే కొన్ని జిల్లాల అర్హత కలిగిన దివ్యాంగుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ప్రకటన చేశారు. 3 చక్రాల మోటరైజ్డ్ వాహనాలు వినియోగించే దివ్యాంగులకి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఇందులో కూడా వైకాపా హయాంలో నామమాత్రం అప్పట్లో పెట్రోల్ డీజిల్ అందించేందుకు ₹3 లక్షల మాత్రమే కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా. అందులోనూ ఖర్చు చేసింది 1.86 లక్షలు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది వరకు అంగవైకల్యం కేటగిరీలో దివ్యాంగులు ఉంటాయి. వాళ్ళలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకి ఈ పథకాన్ని వర్తింపజేయబోతున్నారు. అంగవైకల్యమే ఒక దారిద్ర్యం, మళ్ళీ దాంట్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉండేది ఏందో అర్థం కాలేదు. నెంబర్ 1. రెండవది, ఇది ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడం కోసం ఇది ఇచ్చేదన్నమాట. ఒక జిల్లాకి ₹1,00,000 ఇస్తే అంగవైకల్యకి సరిపోతుందా? పార్టీ వాడికి ఒక్కళ్ళకే వర్తిస్తుంది. అది అలా కాకుండా ఎంతమంది అయితే అంతమందికి అని ఉంటే బాగుండేది.